రఘునందన శ్రీహరి రాఘవులే సీతారాముండ మరి పిల్లగా ఈ రోజు చింతకుంట రామపల్లి గ్రామంలో జరిగే పండుగ జట్టివారి సంస్థానంలోన జట్టి మల్లయ్య గారు మరణించిన సందర్భంగా దినవారం రోజు నాడు తన ఆత్మశాంతి కొరకై ఏ లోకాన ఉన్న మల్లయ్య గారు సక్కంగా సర్గంలో నిలబట్టనని మరి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది మరి అక్క కుమరవ్వ మరి బావా కీర్తిశేషులు మల్లయ్య మరి మేనగోడలు దేవక్క మరి కొడుకు రాజయ్య మరి మేనగోడలు ఓదక్క మరి కొడుకు భిక్షపతి కోడలు భర్త కొడుకు మరి కోడలు రమ మరి కొడుకు సదయ్య మరి బిడ్డ సుజాత అల్లుడు రమేష్ మరి బిడ్డ కుమాల అల్లుడు రాజయ్య మరి బిడ్డ వనిత మరి అల్లుడు కీర్తిశేషులు శ్రీకాంత్ మరి బిడ్డ లవణ్య మరి అల్లుడు ఉపేందర్ మరి బిడ్డ కృష్ణవేణి అల్లుడు వెంకటేషు మరి బిడ్డ స్వప్న అల్లుడు అశోకు మరి బిడ్డ వనిత మరి అల్లుడు రాజు మరి మనవరాలు మరి మనవరాలు హారతి మరి మనవరాలు శాన్వి వీళ్ళందరూ కలిసి మరి ఇంతమంది కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు నువ్వు ఎక్కడ వెళ్ళిపోతివి నీ బాకి తీరిందా నాయన్న ఏ లోక వెళ్ళిపోతివి మల్లయ్యా నీ మీనగోడల్లో నిన్నది ఎత్తను మా గంట బలగం నీకేడ దొరికిండ్రే మామా ఓ మీనగోడలా నేనెళ్ళిపోతున్నా నా బాకి తీరింది ఓ మీనగోడలా దేవవ్వా నా కొడుక రాజయ్య నా బాకి తీరుతున్నది గంగా ఓ శివలింగా అయ్యో గంగా ఓ శివలింగ అయ్యో పొంగుతో నచ్చింది గంగా పగటీలు కొట్టింది ఎండ ఈ ఎండల్ల వారల్ల బండెల్లి పోవంగనా బండిలో మల్లయ్య ముందెల్లి పోవంగనా బండి గడ్డ వచ్చనా నీ అక్క అడ్డ వచ్చే నీ అక్క కౌరవ్వ నీ గడ్డ వచ్చినారా నీ మీద కోడలు దేవవ్వ నీ కొడుకు రాజయ్య నీ కొడుకు కొడుకులు కోడల్లో నీ గడ్డ వచ్చినారా కోడలు ఓలక్క నీ గడ్డ వచ్చినారా నీ కొడుకు భిక్షపాతి మీ కోడలు రామవ్వ నీ కొడుకు సాదయ్య నీ గడ్డ వచ్చినారా నీ యొక్క బిడ్డలేమో నీ గడ్డ వచ్చినారా అయ్యో నా బిడ్డ సుజాత నేనెళ్ళిపోతయున్నా అల్లుడా రమేషు నేనెళ్ళిపోతయున్నా నా బిడ్డ కోమాల నా బాకి తీరినాది నాకు తవ్వు దొరికినాది ఓ బిడ్డ కోమాలవ్వా నా అల్లుడా రాజయ్య నేనెళ్ళిపోతున్నానయ్యా నా బిడ్డ అనితవ్వా నా అల్లుడా శ్రీకాంత్ నువ్వైనతో మనకు తవ్వ దొరికింది నా బిడ్డ లవణ్య నా అల్లుడా ఉపేందరు నా బిడ్డ కృష్ణవేణి నా అల్లుడా వెంకటేశు ఓ బిడ్డ స్వప్నవ్వ అల్లుడా అశోకు నా బిడ్డ వనితవో
నా అల్లుడా రాజు నా మనవలు మనవరాళ్ళు నేను వెళ్ళిపోతున్నా నా మనవడా హారతి నా మనవరాల హారతి అవ్వా ఓ మనవరాల శాన్వి నేను వడవంటి మనవల ప్రేమకు మనవరాళ్ళ భ్రమకు నోసుకోలేదు నేను బిడ్డలకు నోసుకోలేదు నేను మేనగోడళ్లకు కొడుకులకు నా అక్కకు దూరమయ్యి అందరికి వెడనాడి నేను వెళ్ళిపోతున్నా నేను అట్టిగా పోతలేను అడగట్టి పాడగట్టి పాడల్ల వండబెట్టి నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా నన్ను కోటింటి కొత్తతోటి చాలింటి బట్టతోటి మాది ఇంటి దప్పుతోటి దాయాన దప్పుల్లరా దాయాన దప్పుల్లరా సొన్నాయి దప్పుల్లరా మీరంతా కలిసినారా ఇప్పుడు గల్లాల కాడా నడికింద దించినారా చెవుల నోరు పెట్టి నా నోట్ల నోరు పెట్టి నా నోట్ల నోరు పెట్టి మామాని పిలిచినారా మామాని పిలిచినారా అయ్యో నా కొడుకులారో నేను వెళ్ళిపోతున్నా నా బిడ్డలు వాళ్ళు మనవలు మనవరాలు నా అక్క కుమరవ్వ నేను వెళ్ళిపోతున్నా అంత పాపము దేవుడు ఇంటిని ఎడవాపెన రేపు తెల్లవారుతే ఏడోళ్ళు వాడబోతే నా ఇల్లు చిన్నవా తలంత బలిగములా తలుసుకున్నారా మరి ఆత్మగల్ల మల్లయ్య తలంత బలిగా నిలిచి ఎవరికి మాట చెప్పనా అల్లల్లా నేరల్లు అల్లా నేరల్లు అల్లల్లా నేరల్లా బలిగా నీ విలిచిండు పైలమాని చెప్పిండు ఆవుతోగా పట్టిండు ఆలోక వెళ్ళిండు మళ్ళా ఆలోక వెళ్ళిండు ఓ కోడల్లారా నా కొడుకులుంటారు నేను వెళ్ళిపోతానా నా బాకి తీరింది బిడ్డలారా ఓ మేనగోడల్లారా నా చిన్న కొడుకు మీరందరూ పెళ్లి అయ్యిండ్రి నా భార్య ఉంటుంది ఎడిళ్ళ పిల్లి కూర ఎరుదుగొల్ల సిబ్బైతుంది వాళ్ళకు దువ్వల్ల మూలలేసిన్నాడు నా మేనగోడళ్ళు ఉన్నారు నా కోడళ్ళ ఇళ్ళల్లో పోయి 4 రోజులు ఉండేస్తున్నాడు మీ అత్తమ్మ నా కొడుకుల తీసుకొని మీ ఇళ్ళకి వచ్చిన్నాడు ఇయ్యా మీరు దూరం కొట్ట గుర్రి దూదరి ఆ గుర్రి అల్లల్లా నేరల్లా ఏ పండుగ వచ్చినా పబ్బా వచ్చిన గాని అల్లల్లా నేరల్లా తినేది వెట్టురి తాగేది పోయిర్రి అల్లల్లా నేరల్లా మరి ఆత్మగల్ల మరి మల్లయ్య లేడని జట్టి మల్లయ్య గారు లేడని తను అక్క మరి అక్క కుమరవ్వ మరి ఆత్మగల్ల మేనగోడన్లు కొడుకులు మరి బిడ్డలు వాళ్ళుళ్ళు మనవడు మనవరాలు వీళ్ళందరూ కలిసి ఈ రోజు మరి చనిపోయినటువంటి ఒక్క మా మామ మల్లయ్య గారు ఏ లోకాన ఉన్న సక్కంగా సర్గంలో నిద్రపట్టనని తన ఆత్మశాంతి కొరకై ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం
గ్రామం గర్మిండ్లపల్లి సలపాల సతీష్ యాదవ్ యోగు కథ కళా బృందాన్ని పిలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఇంతమంది. మరి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు. మరి ఇక్కడ రప్పించిన వారికి మా కళాభివందనాలు. ఈ కథ చెప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి తొవ్వల దేవుడు తోడై ఉండి దాపుని దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు సుట్టమై పగవాడు బంధవై సనిపేన మల్లయ్య గారు కళ్ళ నీడల్లగా నవడి శివుని ప్రాదాల కడమర జ్యోత వెలుగని